గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణం పోయమంటే కష్టం కానీ ప్రాణాలు తీసుడంటే చిటికెలలో తీసేస్తారు. మీరు చూస్తున్న ఆయన పేరు మొహమ్మద్ అక్బర్. ఢిల్లీ జీటీబీ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కానీ పోతే ఆయన మీద అక్కడ ఉన్న ఫ్యాన్ ఊడి నెత్తి మీద పడి చనిపోయాడు. అక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏమని చెప్తున్నారు తెలుసా? ఆయన ఫ్యాన్ పడ్డం వల్ల చనిపోలేదు, ఆయనకి హై బీపీ ఉంది, నిమోనియా ఉంది, అందువల్ల చనిపోయిండు అని చెప్తున్నారు. అంటే ఆ హాస్పిటల్కి వస్తే నువ్వు హై బీపీ ఉందిరా స్వామి ట్రీట్మెంట్ చేయాలంటే ఫ్యాన్ ఎత్తేయడం అనేది ట్రీట్మెంటా? ఏమన్నా ఫ్యాన్ పడితే ఆ టెన్షన్కి ఇంకా హైబద్దిని చనిపోడా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చేటోళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా ఏంది? వచ్చిన పేషెంట్ని వచ్చినట్టు నరక యాతన పెట్టాలి, దెబ్బకి ఇడికెళ్ళి పారిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో పడాలి, ప్రైవేట్ హాస్పిటళ్ళు బాగుపడతాయి అని. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎట్లుందో చూడు. మన్ననూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి ఈ హాస్పిటల్కి పోతే ఆడ బెడ్లు చక్కగా లేవని వచ్చిన పిల్లల్ని మొత్తం కింద వండబెట్టారు. ఇక్కడ చూసిరు కదా, 2 ఇష్యూస్ కనబడుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ హాస్టల్లో పిల్లలకి ఏం ఫుడ్ పెడుతుర్రో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక ఫుడ్ పాయిజన్ కాక ఏమవుతుంది? వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మన హాస్పిటల్కి వస్తే హాస్పిటల్నేమో ఇది పరిస్థితి. దొందే సరిపోయినరు. మీ కర్మగాలి జాయిన్ అవుతుండ్రు, అందులో ఎవడు జాయిన్ కమ్మన్నాడు మిమ్మల్ని అన్నట్టే ఉంది పరిస్థితి. ఈసారి లీడర్లు ఓట్లు అడిగేటందుకు వచ్చినప్పుడు గల్ల పట్టుకొని అడుగుండ్రి, మా పిల్లలకి ఏం తిండి పెట్టిండ్రు, ఎలాంటి హాస్పిటళ్ళు పెట్టిండ్రు, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని. లేదు మా ఇంట్లో 4 ఉన్నారు, ఓటుకి 5,000 లెక్కన 20,000 ఇచ్చేస్తే మేము అందరం కలిసి మీకు ఓట్లు వేసేస్తాం అని ఇలాంటి దందాలు మాట్లాడుకుంటాము అని అంటే వాళ్ళే కాదు ఎవరైనా కూడా మీ కర్మకు మీరు చావుండ్రనే అంటారు.